జనార్దన్ గారు మీరు కూడా సంక్షిప్తంగా దాని మీద కామెంట్ చేస్తారు. ఇకనైనా చంద్రబాబు గారు అలాంటి అసత్యాలు చెప్పకుండా ఉంటారా ఈ వీడియో వచ్చిన తర్వాత వెలుగులోకి? చంద్రబాబు గారు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చంద్రబాబు గారు చెప్పేవన్నీ కూడా 100కి 100 పాళ్ళు అబద్ధాలే. ఎందుకంటే ఇక్కడ అటువంటి ఏదైతే 2 జీవోలు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎక్కడ కూడా అన్యమత ప్రచారాలు ఈ 19 గుళ్ళలో ఇంక్లూడింగ్ మిగతా గుళ్ళు కూడా ఎక్కడా కూడా జరగకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తెచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఎన్నికల గురించి ఎలక్షన్స్ అనేవి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఎక్కడా కూడా రాజకీయమైనటువంటి ఎలక్షన్స్ కానీ పంచాయతీలు కానీ జరగకూడదని చెప్పి దాని ఏరియాని మొత్తం పెంచారు. పెంచి తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని వక్రీకరిస్తూ 2 కొండలు చేశారు, 7 కొండలు కాదంట అని చెప్పి మళ్ళీ అదొక దుష్ప్రచారం చేశారు. ఎక్కడైనా కూడా అండి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉంటే ఈ జియోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ లడ్డుకి తీసుకొచ్చింది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రెన్యువల్ అయింది వైఎస్ సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. ఈ 2 చూసుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు ఇవి ఎక్కడా చెప్పకుండా ఎంతసేపుటికి ఏదో ఒక అసత్య ప్రచారాలు ప్రతి మాట ప్రతిరోజు. ఈ సెప్టెంబర్ నాడు జరిగినటువంటి ఆయన 100 రోజుల పరిపాలన పూర్తయిన రోజు చేసినటువంటి ఒక ప్రెస్ మీటు ఇంత అనర్థాలకు కారణం ఏంటంటే ఆయన హెరిటేజ్ కంపెనీ అని చెప్పుకుంటున్నటువంటి ఆయన సంస్థ నాది కాదంటున్నా కానీ అదే సంస్థ కుటుంబ సంస్థగా చెప్పాడు. ఈరోజు ఆ షేరు ఇప్పుడు ఆ ఇష్యూ అవసరమా అంటే వాళ్ళ షేరు ఎట్లా ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా షేర్ వాల్యూ పడిపోయింది. 500 రూపాయలు ఉన్నటువంటి షేరు ఈ రోజు 300 చిల్లరకు పడితే పడింది. ఎవరు వ్యాపారాలు వస్తాయి మళ్ళీ పెరిగితే పెరగొచ్చేమో కానీ కారణాలు ఇష్యూ అది కాదు. నేను అడిగేది ఇక నుంచి అయినా చంద్రబాబు గారు దయచేసి ఈ 2 కొండలు 7 కొండలు అనే దాన్ని రాజశేఖర రెడ్డి గారికో ఇంకెవరికో ఆపాదించడం మానుకుంటారా లేదా? తను చేసిన తప్పును నేను ఆ రోజు తప్పుగా మాట్లాడాను, అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చేలాగా నేను ఆ జీవో రద్దు చేస్తాను, పొరపాటే అని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఈ ప్రస్తావనలు తేకుండా ఉంటే కూడా సమాజానికి మంచిది కదా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు అక్కడ ఢిల్లీ పెద్దలు చెప్పే వరకు కూడా లడ్డు విషయం ఆయన మానలేదు. ఆ తర్వాత ఇప్పుడు లడ్డు ఆ రోజు ప్రెస్ మీట్ ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడదాం తిరిగేశాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న హడావడిగా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారండి వీళ్ళు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి అందరూ చాలామంది ఏదో పరువు నష్టం కాదు ఆయన వేసింది. పరువు నష్టం మేము 100 కోట్లు క్లెయిమ్ చేస్తామని రాసుకుంటూ దాంట్లో ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. ఏమని కొన్ని సంస్థలను చేశాడు, ఒక సాక్షి మీడియాని చేశాడు, తర్వాత అందరు మేనేజింగ్ డైరెక్టర్ని చేశాడు. తర్వాత ఈ మెటా, ఫేస్బుక్, ఈ ఎక్స్ వీటిలన్నింటిని కూడా పార్టీ చేస్తూ వాట్సాప్ పార్టీ చేస్తూ 14 ఫిబ్రవరి నాడు జరిగినటువంటి ఒక వార్తని మళ్ళీ ప్రసారం చేద్దని మాత్రమే ఆర్డర్ తీసుకున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఒక ప్రసారాన్ని దాన్ని కూడా ఏంది మెయిన్ బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ బోలేబాబా చెప్తున్నా లేదు వాళ్ళు అడిగింది ఇది ఆర్డర్ కాపీలో ఉంది, క్లియర్గా ఉంది. వాళ్ళు నిన్న ఈవినింగే బిఎస్సి బాంబేకి రాసేశారు, మాకు మంచి ఆర్డర్ వచ్చింది, ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మా షేర్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనే రకంగా బిఎస్సికి నిన్న ఈవినింగే ఆర్డర్ కాపీతో ఎంక్లోజ్ చేసి వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో ఏంటంటే ప్రచారం బోలేబాబా ఆర్గానిక్ మిల్క్, బోలేబాబా మిల్క్ ఫుడ్ 2 సంస్థలు వేరే. అవునండి, రిలయన్స్ అనే దాంట్లో ఒక 100 సంస్థలు ఉన్నాయి. అంటే అప్పుడు అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి వాటికి సంబంధం ఉండదా? ప్రతి కంపెనీకి పేరు మారినంత మాత్రాన దానికి సంస్థ ఓన్ చేసుకున్నటువంటి అంటే అట్లా క్లెయిమ్ చేయనప్పుడు ఇప్పుడు ఈ టైంలో మెయిన్ వాళ్ళు లాయర్ కాబట్టి ఇప్పుడు కాదు హెరిటేజ్ పై అసత్య ప్రచారం ఆపండి. సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్. హెరిటేజ్ పై వివాదాస్పద కథనాలు తక్షణం నిలిపేయండి అంటారు. 14 వివాదాస్పద అంశాలు ఏ వివాదాస్పదం లేదండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే బోలేబాబా మిల్క్ డైరీ, బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ 2 సపరేటు. అది ఏమన్నా కానీ మా బోటి కాదు మా బోటి వాళ్ళం అసలు ఆ ఇష్యూలోకి వెళ్ళా. కాకపోతే బోలేబాబా అన్నది ఆ రెండు కంపెనీల సంగతి గొడవ నాకు తెలియదు. ఆ తిరుమలకి ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం అనేటువంటి ఆధారాలతో సహా వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్న విషయాలే ప్రస్తావించాం, అంతే కదా. ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో రాసింది కూడా ఈ 31 పేజీలు ఏదైతే వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారో నిన్న బిఎస్సికి పంపించి దాంట్లో రాసింది కూడా 14 ఫిబ్రవరి నాడు ప్రచురించినటువంటి ఒక వార్తని డిలీట్ చేయమని ఇచ్చింది. ప్రసారం చేసింది కానీ ప్రచురించిన దాన్ని కానీ డిలీట్ చేయమని అంతే తప్పితే ఇంకెక్కడా కూడా 100 కోట్ల డిఫర్మేషన్ మీరు వెళ్ళండి 100 కోట్ల డిఫర్మేషన్ దానికి నోటీస్ ఇస్తూ మళ్ళీ 9వ తారీఖు ఇచ్చింది. 9వ తారీఖున ఖచ్చితంగా ఆ వార్తలో ఏం తప్పు లేదనేది మనం నిరూపిస్తాము. దాంట్లో తప్పేం లేదు. ఇదంతా కూడా అండి కేవలం ఒక్క
ఆ సంస్థను కాపాడేదాని కోసం వాళ్ళు చేసుకున్నటువంటి ఒక జిమ్మిక్కు. మళ్ళీ ఇది కూడా రివర్స్ అవుద్ది, దీంట్లో కూడా రివర్స్ అవుద్ది. ఎందుకంటే లడ్డూ విషయంలో ఎప్పుడు కూడా మనం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 2019-24 వరకు ఏదైతే సిట్ ఛార్జ్ షీట్ ఉందో ఎక్కడైనా కానీ ఒక్క రిపోర్ట్లో కల్తీ జరిగిందని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. 292 మంది సాక్షులను విచారించారు. ఎక్కడా కూడా ఏ సాక్షి కూడా దీన్ని ఇక్కడ కల్తీ జరిగింది అంటూ ఎక్కడా నిరూపించలేదు. అది వాస్తవం. కానీ వీళ్ళు ఎంతసేపటికి ఏదో చెప్తున్నారు కదా. 2024 చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే రిటర్న్ పంపించిన 8 ట్యాంకర్లో మళ్ళీ 4 ట్యాంకర్లు రిటర్న్ వచ్చిందని సిట్ రిపోర్ట్లో ఉంది. పేజీ నెంబర్ 64-94 రెడీగా ఉంది మా దగ్గర. కావాలంటే నేను అది చూపిస్తాను. అదే వాటినే శాంపుల్స్గా పంపించారు. అంతే. ఇది ఒక్కరోజు జూమ్ చేయండి. ఆ సిట్ రిపోర్ట్ మీరు ఎందుకు చూపించలేదు? పలాని పేజీలో మీకు ఇట్లా 19-24లో కల్తీ జరిగిందని ఒక రిపోర్ట్ ఉందని ఎందుకు చెప్పలేదు? సిట్లో రాశారని ఎందుకు చెప్పట్లేదు? కొంచెం జూమ్ చేయండి కొంచెం. ఓకే, చూపించారులేండి. రైట్, అది పరిస్థితి ఇక్కడ. రైట్, ఓకే. సో ఇప్పుడు 2 కొండలు 7 కొండలు అన్యమత ప్రచారం అన్నది రాజశేఖర రెడ్డి గారు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తే, చంద్రబాబు గారు ఏమో వాటిని రద్దు చేయడానికి బైబిల్ మిషన్ సమావేశంలో హామీ ఇచ్చారన్నది వీడియో, జగన్ గారు చూపించిన వీడియో. సో దాంతో ఇకనైనా సరే తెలుగుదేశం కానీ చంద్రబాబు గారు కానీ ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయకుండా ఉంటే మంచిది అనుకోవాలి.